వాళ్ళిద్దరి కాంబినేషన్ అద్దరిపోద్ది అనే గ్యారంటీతో అందరూ ఎదురు చూస్తూ ఉంటే అది తీస్తున్న ఆయనకేమో ఇప్పటిదాకా తీసింది నచ్చలేదంటండి. అలా నచ్చకపోతే ఎలాగండి? ఆయన అనుకున్నదే కదా తీశాడంటారా? ఆయన ఇంకా ఏదో అనుకున్నాడేమో, అందుకే మళ్ళా తీసిన దాన్నే తీయాలి అని అనుకుంటున్నారంట. మరి ఆయన ఏటి తీశాడో, ఎప్పుడు తీస్తాడో కానీ ఇటు పక్క ఆ జూనియర్ ఫ్యాన్స్ మాత్రం టెన్షన్ పడిపోతున్నారండి. హాయ్ నందమూరి అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా డ్రాగన్. ఎందుకంటే ఆ సినిమాకు కుదిరిన కాంబినేషన్ అలాంటిది. జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రెడీ అవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు గ్యారంటీగా కొడుతుందనే హోప్స్తో ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ పై చాలా సీన్లు షూట్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అయితే ఇప్పటిదాకా షూట్ చేసిన రష్ను డైరెక్టర్ చూసిన తర్వాత అబ్బే అనుకున్నట్టు రాలేదని అసంతృప్తిగా ఉన్నారని టాక్. అందుకే మొత్తం రీషూట్ చేయాలని అనుకుంటున్నారట. అదొక్కటే కాదండోయ్, స్క్రిప్టులో కూడా భారీ మార్పులు చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంటే ఇప్పటి వరకు 45 రోజుల పాటు తీసిన సీన్లన్నీ డంపులో వేయాల్సిందేనా అనే డిస్కషన్ నడుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో డ్రాగన్ షూట్ జరుగుతోంది. కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించి కొంతకాలం గ్యాప్ తీసుకుని ఈ సినిమా స్క్రిప్టుని గ్యారేజ్కి తీసుకువెళ్లి రీజేర్ చేయాలని ప్రశాంత్ నీల్ అనుకుంటున్నారట. ఆ తర్వాతే మళ్లీ షూటింగ్ మొదలు పెట్టాలన్న ప్లాన్లో ఉన్నారట. ఈ సినిమాలో రిషబ్ శెట్టి ఒక కీలక పాత్ర చేస్తున్నాడట. ఆయనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ప్రస్తుతం సైలెంట్ గా కానిచ్చేస్తున్నారట. వచ్చే ఏడాది జూన్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్లో ఉన్నారు మేకర్స్. కానీ ఇప్పుడు మళ్లీ రీషూట్ అంటే అదెప్పటికీ కావాలి, పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పటికి కావాలి అనే ప్రశ్నలు మొదలయ్యాయి. దీంతో రిలీజ్ పోస్ట్ పోన్ అయిపోద్దనే టాక్ వినిపిస్తుంది. మరి ఇదెంతవరకు నిజమవుతుందో చూడాలి.